Nana. Hello. You do hi, say hi. No. Hey, say hi. No. Mani. Hi. Bye. Itu. Enggak siapa. Bye. Ya. ఏంటి ఫైనలీ కాలేజ్ దగ్గర దింపేశాను అనమాట. వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడే ఎలా ఉంటుందో ఫీల్ అలా అనిపించింది. నా మొహం వెనక్కి తిరిగి కూడా చూడలేదు, అసలు కనీసం బాయ్ కూడా చెప్పలేదు. ఎంతసేపు నుంచున్నాను అక్కడ, బాగా చెప్తాడేమో అని. కానీ కొంచెం భయంగా ఉంటుంది కదా, సో అందుకని మాట్లాడలేదు అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మా వాడు కాలేజీకి ఈరోజు వెళ్తే, హనుమాన్ జయంతి ఈరోజు యాక్చువల్లీ. మంచి రోజు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా పంపించామన్నమాట. చాలా బాగా అనిపించింది. మరి వాడు వచ్చినాక వాడికి ఎలా అనిపించింది ఏంటో వాడి మాటల్లో తెలుసుకుందాము. అండ్ మీ పిల్లలు కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు సేమ్ ఫీల్ ఉంటుందా, లేకపోతే నాకు అలా అనిపిస్తుందా నాకు అర్థం కావట్లేదు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా, వాడు 10th ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా నేను భయపడ్డట్టు వాడు భయపడ్డాడో తెలియదు. వాడి మొహంలో అయితే అసలు భయం కనిపించలేదు, కానీ నాకైతే చాలా భయం వేసింది. రిజల్ట్స్ వచ్చే రోజు మాత్రం కొంచెం భయపడ్డాడు అంతే అనమాట. అండ్ ఇంకా మళ్ళీ తేజు స్కూల్ స్టార్ట్ అయ్యింది. తేజు కంటే నార్మల్గా స్కూలే కాబట్టి పెద్ద తేడా తెలీదు. మనకంటే కాలేజీ కాబట్టి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలి. వచ్చినాక తెలుసుకుందాం. ఇంకా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికి కూడాను. ఈరోజు అందరూ కూడా హనుమాన్ టెంపుల్కి వెళ్తారని అనుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడు వెళ్ళాలి. వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. ఇప్పుడు బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్తాను. ఇంకా గుడికి వెళ్ళే ముందు దీపారాధన అయితే చేసుకుందామని ఇంట్లో ఇంక ఇక్కడ కూర్చున్నాను అనమాట. అయితే జై శ్రీరామ్ అని రాస్తే తమలపాకు మీద ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అని చెప్పేసి 3 times మాత్రం ప్రయత్నించాను. అండ్ 3rd time బాగా కుదిరింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం అంత బాగా కుదరలేదు. మీరు చూసినట్టయితే ఇంకా అది ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టి దీపారాధన చేసుకొని ఇంకా అక్కడ కొంచెం పూజ అయితే చేసుకున్నాను. ఇంకా కాలేజీ విషయానికి వస్తే నేను చెప్తానని చెప్పాను కదా ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగా అనిపించిందంట. ఫస్ట్ అయితే ఇంట్రొడక్షన్స్ ఉంటాయి కదా, సో అవి జరిగిందంట. వాడినే కెమెరా ముందు చెప్పమంటే వాడికి అసలు అలాంటి మొహమాటం అనమాట, అందుకే చెప్పనన్నాడు. సో అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే నాకు అంటే నేను దీపారాధన చేసేటప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే స్లో మోషన్లో పెట్టింది. సో ఇక్కడైతే గుడిలో గంటలు మోగినట్టు శబ్దం అయితే వస్తుంది, వినండి. చాలా బాగా అనిపించింది. అండ్ రియల్గా గుడిలో కూర్చుంటే ఎట్లా ఉండిద్దో ఆ ఫీల్ అయితే ఉంది. ఇంక నేనైతే ఇంట్లో పూజ చేసుకొని ఇలాగా దగ్గరలో ఉన్న 3 దేవాలయాలకైతే వెళ్ళి దర్శించుకున్నాను. ఇలా జరిగిందనమాట నా హనుమాన్ జయంతి. ఇంకా మనీ ఫస్ట్ కాలేజీ డే అనమాట. ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. I will run, I will